అదొక అంటే ఇష్యూ. అట్లాంటి వాళ్ళ వల్ల మన కంపెనీకి ఏమన్నా లాస్ కానీ ఏమన్నా ఇబ్బంది కానీ వస్తుందా సార్? అసలు వాస్తవంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని మా సింగరేణి కాలేజ్ కంపెనీలో అండర్ గ్రౌండ్ మైన్స్ అన్ని లాస్ మేకింగ్. ఓకే. కాస్ట్ కూస్తో ప్రొడక్షన్ అంటే వేరే అదర్ ఈ మన ఓపెన్ కాస్ట్ వాటి ద్వారా మనకు ప్రాఫిట్ వస్తుంది. సో అది కూడా ఇప్పుడు క్వాలిటీ విషయంలో కానీ బొగ్గు అమ్మకపోవడం కానీ బయట ప్రైవేట్ కంపెనీలు రావడం కానీ వాళ్ళ మూలన అండర్ గ్రౌండ్ మైన్స్ అన్నీ ఈ చాలా లాస్లో ఉన్నాయి. ఓకే. అట్లా వాళ్ళు యాక్చువల్గా అండర్ గ్రౌండ్ మైన్స్ ఒకటి ఇప్పుడు అండర్ గ్రౌండ్లో మా కార్మికులు సరిగా అంటే అండర్ గ్రౌండ్ స్ట్రైక్ అయింది అనుకో, స్ట్రైక్ రాకపోతేనే కంపెనీకి లాభం ఉన్నట్టు ఉంటుంది. అంటే అట్లా ఉంటుంది. సో కంపెనీకి లాస్ ఏం లేదు అని చెప్పలేము, ఉంటుంది. కంపెనీకి లాస్ ఉంటుంది, వాళ్ళు పర్సనల్ కూడా లాస్ అవుతారు బాగా. ఓకే. సో అంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ అంటే కొడుకులకి ఇట్లా జాబ్ ఇవ్వడం కానీ అల్లుళ్ళకి జాబ్ ఇవ్వడం కానీ ఇట్లా ఉంది కదా సార్. అంటే ఈ ప్రాసెస్ అంటే ఎన్ని తరాల వరకు వెళ్తుంది? ఇది మోస్ట్లీ ఇప్పుడు అంటే అదైతే కంటిన్యూషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కానూనీ నియామకాలు అయితే కంటిన్యూషన్లో ఉన్నాయి. ఓకే. ఇది ఎన్ని తరాల వరకు ఉంటుందా అంటే అది చెప్పలేము. ఓకే. కంపెనీ డెసిషన్ అది. ఓకే. కంపెనీ విస్టాండ్ అయ్యేదాన్ని బట్టి కంపెనీ డెసిషన్ బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఒకవేళ ఫాదర్ది వాళ్ళ కొడుకుకి ఇవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి? క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ వేలుముద్రలు కూడా తీసుకుంటారు. ఓకే. సో క్వాలిఫికేషన్ ఇంత ఉండాలని ఏం లేదు. ఎస్ఎస్సి మినిమం ఎస్ఎస్సి, కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ ఎంకాము బీకాము ఇవన్నీ ఇంజనీర్స్ ఎంబీఏలు చేసి కూడా వస్తున్నారు. ఎందుకు చాలామంది